ఈరోజు మన ఛానల్లో చింతపండు పులిహోరని ఎలా తయారు చేసుకుందామో చూద్దాం రండి. 2 గ్లాసుల బియ్యానికి 50 గ్రాముల కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది, తీసుకుంటే సరిపోతుంది. దానికి కొంచెం వాటర్ ఇలా పోసేసి కొంచెం సేపు నాననిచ్చి ఒక అరగంట నాననిచ్చేసిన తర్వాత పండు గుజ్జు ఇలా తీసేసుకొని ఇలా పక్కన పెట్టేసుకుందాం. ఒక గుప్పిడు శనగగుళ్ళు తీసుకొని ఏం చేసుకుందాం. లైట్గా పొట్టు తీసుకొని ఇలా పెట్టేసుకుని పక్కన పెట్టేసుకుని 100 గ్రాములు ఉంటుంది. ఇది పోసేస్తాం. తాలింపులు కొంచెం ఎక్కువే పడతాయి, కొంచెం తాలింపులు, జీలకర్ర, ఎండుమిర్చి ఒక 20 దాకా వేస్తే బాగుంటుంది. శనగలు, కరివేపాకు, చింతపండు గుజ్జు వేసేసుకుందాం. పసుపు వేసుకుందాం. కొంచెం బెల్లం, కొంచెం ఇంగువ, సాల్ట్, ఈ ఆయిల్ పైకి వచ్చేదాకా బాగా కొంచెం ఉడకనివ్వాలి, ఒక 10 నిమిషాలు అంతే. పచ్చిమిర్చి లాస్ట్ వేసుకోవాలి కొంచెం, ఎందుకంటే ముందే వేసేస్తే మెత్తగా అయిపోతుంది. అందులో పులుసు సగం ఉడికాక అప్పుడు వేసుకోవాలి, అప్పుడు బాగుంటుంది. ఇలా అయితే తయారైపోయినట్టు. పైకి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది, శుభ్రంగా ఉడుకుతుంది. ఇంతే, ఇలా అయితే రెడీ అయిపోయింది. 2 నిమిషాలు కూడా చక్కగా ఉడికిపోయింది. కొంచెం ఎలాంటి గిన్నెలో తీసేసుకొని రైస్ ఇలా ఆరబెట్టేసుకున్న తర్వాత కొంచెం పులుసు కలిపేస్తే సరిపోతుంది. ఇలా ఆరాలి, కొంచెం ఆరితే బాగుంటుంది. ఇలా ఉంచేసి ఒక 10 నిమిషాలు అలా ఉంచితే శుభ్రంగా ఆరిపోద్ది. కమ్మని పులిహోర రెడీ అయిపోయింది. తింటే చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా. ఈ వీడియో నీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.